సో ఇది ఒక డిగ్రీ కాలేజ్ వెబ్సైట్ ఒక ఫీ మేనేజ్మెంట్ సిస్టమ్ లాగా మనం డిక్లేర్ చేసుకోవచ్చు. కంప్లీట్లీ స్కూల్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్లో మేము మెయింటైన్ చేస్తున్నాము. దీంట్లో మొట్టమొదటి చెప్పుకునేది ఏంటంటే స్టూడెంట్ ఐడి కార్డ్ జనరేషన్ విత్ బార్ కోడ్, యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్ అలొకేషన్స్ అయి ఉండొచ్చు, స్టూడెంట్ అప్డేషన్స్ అయి ఉండొచ్చు, ఫీ స్టేట్మెంట్స్ అయి ఉండొచ్చు, ఫీ పేమెంట్స్ అయి ఉండొచ్చు, మనకి ఈరోజు ఇన్కమ్ ఏ విధంగా వచ్చింది, ఎంత ఎగ్జిట్ అయిపోయింది, శాలరీస్. మేజర్గా వచ్చేసరికి కంప్లీట్గా ఫీ మేనేజ్మెంట్ సిస్టమ్ లాగా మనం దీన్ని డిక్లేర్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ క్యాస్ట్ రిజిస్ట్రేషన్ మీకే ఇచ్చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ ఏ విధంగానంటే ఓసీ కేటగిరీ, ఓకే, దెన్ ఆటోమేటిక్గా మనం నెంబర్ ఆఫ్ మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బీసీఏ యాజ్ వెల్ యాజ్ బీసీబీ. ఓకే, దెన్ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ కన్నా ముందు మనం క్లాస్ రిజిస్ట్రేషన్కి వెళ్దాం. దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ ఏబీసీ ఏ విధంగా మనం డిక్లేర్ చేసుకోవచ్చు. 10th క్లాస్ అండ్ క్లాస్ 1 అండ్ డిగ్రీ, ఎనీథింగ్ వీ కెన్ డిక్లేర్ హియర్ ఓన్లీ. దెన్ సెక్షన్ రిజిస్ట్రేషన్, ఇక్కడ ఏ సెక్షన్ కావచ్చు, బి సెక్షన్ కావచ్చు, ఏ విధంగా మనం చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్పెండిచర్ టైప్ అనగా మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ మన ఏ విధంగా బయటకు వెళ్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ శాలరీస్. ఓకే, దెన్ యాజ్ వెల్ యాజ్ ఎంప్లాయీ రిజిస్ట్రేషన్. ఎందుకనంటే ఈ ప్రాజెక్ట్ని మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే ఒక అడ్మిన్ ప్యానల్ లాగా తీసుకొని ఓన్లీ ఫీ కలెక్షన్స్కి ఇంకొక పోర్టల్ కూడా ఇచ్చుకోవడానికి ఇక్కడ యూజ్ అవుతుంది. ఇక్కడ వచ్చరికి వర్కర్ నేమ్, ఫోన్ నెంబర్, అడ్రస్, పాస్వర్డ్ ఇక్కడ డిక్లేర్ చేస్తున్నాము. ఇక్కడ ఫోన్ నెంబర్, పాస్వర్డ్ అనేది అతని లాగిన్కి యూజ్ అవుతుంది. సమ్ ఏబీసీ వర్కర్ 1 2 3 ఫోన్ నెంబర్, అడ్రస్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6, పాస్వర్డ్, దెన్ రిజిస్టర్. ఇట్స్ ఎనఫ్. ఫీ ట్యాప్, ఇక్కడ ఫీ ట్యాప్ వచ్చేసరికి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫీ ట్యాప్ అనమాట. ఇప్పుడు యాన్యువల్ ఫీ ఆర్ ఎల్స్ టర్మ్ ఫీ, ఎగ్జామినేషన్ ఫీ. ఓకే, దెన్ ఈ విధంగా మనం వివిధ రకాలుగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. హాలిడే ఇక్కడ ఎందుకనంటే అటెండెన్స్ స్టేట్మెంట్లో మనం ఒకేసారి క్యాలెండర్ని డిక్లేర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 26th ఆఫ్ డిసెంబర్ బాక్సింగ్ డే అని అనుకుందాం, హాలిడేని డిక్లేర్ చేసుకుందాము. ఓకే, అకాడమిక్ ఇయర్ 16-17 అకాడమిక్ ఇయర్ కనుక దెన్ సబ్మిట్. హాలిడే కంప్లీట్ అయిపోయిందండి. దెన్ స్టూడెంట్ ఫస్ట్ వెళ్తున్నాం. ఇక్కడ సరికి ఇక్కడ ఏంటంటే మామూలుగా కామన్గా ప్రతి స్టూడెంట్ హ్యావింగ్ 1 అడ్మిషన్ నెంబర్, దాన్ని మీ రోల్ నెంబర్ లాగా కూడా ట్రీట్ చేసుకోవచ్చు. డిగ్రీ కాలేజెస్ అండ్ ఎక్సెట్రా అవుతాయి. లేదు అని అంటే అడ్మిషన్ నెంబర్ ప్రతి ఇన్స్టిట్యూషన్స్ దట్ మే బీ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్, దట్ మే బీ స్కూల్, దట్ మే బీ కాలేజ్, ఏదైనా ఒక అడ్మిషన్ నెంబర్ మనం డిక్లేర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 101 అనే ఒక అడ్మిషన్ నెంబర్ ఇస్తున్నాను. స్టూడెంట్ నేమ్ సమ్ టెస్ట్ స్టూడెంట్, దెన్ ఫాదర్ నేమ్ టెస్ట్ ఫాదర్, మదర్ నేమ్ టెస్ట్ మదర్, దెన్ జెండర్ మేల్ ఫీమేల్, డేట్ ఆఫ్ బర్త్, మనం అక్కడ చేసుకున్న క్యాస్ట్ బీసీఏ, ఏబీ అండ్ ఓసీ అక్కడ క్రియేట్ చేసుకున్న వచ్చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఓసీ రెడ్డి అండ్ ఏ మోర్ ఆన్ ది రైట్ టెంపుల్ అండ్ ఎనీథింగ్ వీ కెన్ డిక్లేర్ హియర్. ఆధార్ కార్డ్ నంబర్ 1 2 3 4 6. దెన్ స్టూడెంట్ హౌస్ నంబర్ 1-1, విలేజ్ టెస్ట్, మండల్ టెస్ట్, డిస్ట్రిక్ట్ సమ్ టెస్ట్, పర్మనెంట్ అడ్రస్, ఎనీ డిక్లేర్ వీ హ్యావ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అదే అడ్రస్ని మనం ప్రజెంట్ అడ్రస్ కూడా డిక్లేర్ చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ ఒక ఎస్ అనే బటన్ క్లిక్ చేస్తే సరిపోతుంది, యాజ్ ఇట్ ఈస్గా అక్కడ కాపీ అవుతుంది. దెన్ ఫోన్ నంబర్, మీడియం వచ్చేసరికి మీరు ఏవైతే మీడియం చెప్తారో అవన్నీ మేము ఇక్కడ డిక్లేర్ చేసి ఇస్తాము. ఇది మీకు అంటే ఆటోమేటిక్గా మీ బ్యాక్గ్రౌండ్లో మేము ఈ వర్క్ అంతా మీకు చేసిస్తాం క్లియర్గా. మదర్ టంగ్ కూడా మేము క్లియర్ చేసి ఇస్తాము. మీరు చెప్పిన మదర్ టంగ్స్ ఏమేమి కావాలో అవి డిక్లేర్ చేసి ఇస్తాం మేము. ఓకే,
చూడండి ఇక్కడ ఇంగ్లీష్, తెలుగు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. Then academic year 2016-17, medium English, mother tongue Telugu, religion Hindu, Muslim ఏదైనా మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ చూస్ ఇమేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇమేజ్ని పెడుతున్నాను, స్టూడెంట్ టైప్. దట్ మేబీ ఇక్కడ RTF అని పెట్టాము, మీకు అటాచ్డ్ విత్ హాస్టల్ అలా కూడా ఇవ్వచ్చు. ఓకే, స్టూడెంట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయింది. దెన్ మనం ఇక్కడికి వచ్చేసరికి నెక్స్ట్ అలొకేషన్స్. ఇక్కడ అలొకేషన్స్ వచ్చేసరికి అంటే ఏం లేదు సార్, స్టూడెంట్ అలొకేషన్ సింపుల్గా ఒక అడ్మిషన్ నెంబర్ ఆల్రెడీ మన దాంట్లో ఉన్న 101 అనే స్టూడెంట్ని ఒక రూల్ నెంబర్ మీరు ఇస్తున్నారు. ఇక్కడ క్లాస్ 1 అండ్ మీడియం ఏ సెక్షన్ అకాడమిక్ ఇయర్ 16-17కి జస్ట్ వీ కెన్ రిజిస్టర్. ఇట్లా ఎన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మనం అలొకేట్ చేసుకుంటూ ఈ క్లాస్, ఈ మీడియం, ఈ అకాడమిక్ ఇయర్లో మనం చేసేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. దెన్ ఫీ అలొకేషన్ వచ్చరికి అంటే ఏం లేదు సార్, ఫర్ ఎగ్జాంపుల్ 5,000 ఇయర్ మీకు ఫీ ఉందనుకోండి ఏ క్లాస్కి, క్లాస్ 1 మీడియం ఏ వచ్చరికి ఎగ్జామినేషన్ ఫీయా టర్మ్ ఫీ ఏ అకాడమిక్ ఇయర్కి 16-17 అకాడమిక్ ఇయర్కి మనం పెడుతున్నాం. ఓకే, దెన్ ఓకే హోమ్. అలొకేషన్ అప్డేషన్స్ మనకి ఇక్కడ సంబంధం లేదు. ఫీ అలొకేషన్ స్టూడెంట్కి మనం ఇక్కడ చేసేయచ్చు. ఏ విధంగానంటే క్లాస్ ఏ చూజ్ చేసుకోవాలి మన మీడియంని, ఎగ్జామినేషన్ ఫీ మనం ఇంత తీసుకున్నాము ఏ అకాడమిక్ ఇయర్ 16-17. దెన్ వ్యూ ఆటోమేటిక్గా ఫీ ఇన్ఫర్మేషన్ మనకి వచ్చేస్తుంది. ఇక మనం ఎందుకనంటే ఎగ్జామినేషన్ ఫీని మనం అలొకేట్ చేయలేదు. దెన్ టర్మ్ ఫీ తీసుకున్నట్లయితే మనకు ఆటోమేటిక్గా ఆ అమౌంట్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. చూడండి 5,000 ఫర్ ఎగ్జాంపుల్ మీరు కన్సెషన్ ఇద్దాం అనుకున్నారు, ఒక 100 రూపీస్ కన్సెషన్ ఇద్దాం అనుకుంటున్నారు. ఏ విధంగానంటే దాని బేస్డ్ ఆన్ స్టూడెంట్ పాస్ట్ రికార్డ్. దెన్ సబ్మిట్. ఆటోమేటిక్ వచ్చేసరికి ఆ పిల్లోడికి ఆ క్లాస్ యొక్క సెక్షన్ అని ఆటోమేటిక్గా అలొకేట్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. దెన్ హోమ్. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఫీ అలొకేషన్ ఇండివిజువల్ మనం చేసుకోవచ్చు. దెన్ స్టూడెంట్ వ్యూ అకాడమిక్ ఇయర్. చూడండి ఇక్కడ 16-17 అకాడమిక్ ఇయర్ స్టూడెంట్స్ అని చూసుకున్నట్లయితే ఆల్రెడీ మన దగ్గర ఒకటే స్టూడెంట్ ఉన్నాడు కనుక అతని ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. లేదు నేను క్లాస్ వైజ్గా చూసుకుందాం అనుకున్నట్లయితే మన ఎన్ని క్లాసెస్ ఉన్నాయో ఆ పర్టికులర్గా ఇక్కడ డిక్లేర్ చేసుకోవచ్చు. ఓకే, చూడండి ఇక్కడ ఆటోమేటిక్గా సిస్టమ్ కెన్ జనరేట్ దట్ బార్ కోడ్. ఓకేనండి. దెన్ ఫీ అలొకేషన్ నాకు కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ స్టూడెంట్ వ్యూ కూడా మీకు అర్థమైపోతుంది. స్టూడెంట్ అప్డేషన్కి వచ్చేసరికి ఏంటంటే మనం వాళ్ళ యొక్క నేమ్స్ మిస్టేక్ అయినా ఏదైనా ఆటోమేటిక్గా జస్ట్ ఇక్కడ వీఆర్ క్లికింగ్ ఆన్ దట్ అప్డేట్ బటన్, జస్ట్ వీ నీడ్ టు అప్డేట్ దీస్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చూడండి ఏ మోల్ ఇక్కడ అప్డేట్ చేసేస్తున్నాను. దెన్ అప్డేట్ ఆటోమేటికల్లీ చూడండి ఇక్కడ ఏ మోల్ అనేది అప్డేట్ అయిపోయింది. ఫోన్ నెంబర్ అయినా ఏదైనా అప్డేట్ చేసుకోవచ్చు ఎక్సెప్ట్ దట్ అడ్మిషన్ నెంబర్. ఓకే, దెన్ నెక్స్ట్ ఐడి కార్డ్ జనరేషన్ వెరీ సింపుల్ ఫర్ యూ. ఇక్కడ చూడండి జస్ట్ క్లాస్ అండ్ మీడియం అండ్ అకాడమిక్ ఇయర్ చూజ్ చేసుకోకుండా పర్టికులర్గా ఆటోమేటిక్ ఐడి కార్డ్స్ మనకు నంబర్ ఆఫ్ ఐడి కార్డ్స్ అనేది మనకి జనరేట్ అవుతాయి. జస్ట్ యూ కెన్ క్లిక్ ఆన్ దట్, జస్ట్ ప్రింట్ చేసుకుంటే ఐడి కార్డ్ కూడా జనరేట్ అయిపోతుంది. దీనివల్ల మనకు యూసేజ్ ఏముందని అంటే అటెండెన్స్ ఎంట్రీకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం స్కాన్ చేయగానే ఆటోమేటిక్గా నంబర్ అనేది ఆటోమేటిక్గా 101 వచ్చేసి అటెండెన్స్ అనేది పోస్ట్ అయిపోతుంది. ఈ విధంగా అనమాట. దెన్ అటెండెన్స్ ఎంట్రీ మాన్యువల్ ఎంట్రీ కూడా మీకు డిక్లేర్ చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మనం ఒక 26 బాక్సింగ్ డే అని డిక్లేర్ చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ రోజు అటెండెన్స్ తీసుకుందాం అనుకుంటున్నాను 19th ఫర్ ఎగ్జాంపుల్. దెన్ 16-17 అకాడమిక్ ఇయర్ ఆటోమేటిక్గా మనకి లిస్ట్ వచ్చేస్తుంది. డిఫాల్ట్గా ప్రజెంట్ ఉంటుంది. మనం ఇక్కడ ఆబ్సెంట్ని చూజ్ చేసుకోవచ్చు, లీవ్ని చూజ్ చేసుకోవచ్చు. దెన్ సింప్లీ వీ కెన్ సే దట్ సబ్మిట్.
ఆటోమేటిక్ అటెండెన్స్ అనేది సబ్మిట్ అయిపోయింది. దెన్ అటెండెన్స్ వ్యూ మనం డిక్లేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను 19th డేది అటెండెన్స్ చూడాలనుకున్నట్లు 19th నేను సబ్మిట్ చేశాను కనుక జస్ట్ వీ కెన్ వ్యూ హియర్ ఓన్లీ. చూడండి ప్రజెంట్ అని. ఇంకా కన్సాలిడేటెడ్ రిపోర్ట్ కూడా అటెండెన్స్ స్టేట్మెంట్ ఏ విధంగానంటే ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు 16, 17 ఈ విధంగా కంప్లీట్ స్టేట్మెంట్ వస్తుంది మనకి. ఇక్కడైనా చూడండి 101 రూల్ నెంబర్ 10 స్టూడెంట్ నేమ్, ఫాదర్ నేమ్, టోటల్ డేస్ ఒకసారి 1, హాలిడే 0, ప్రజెంట్ 1 డే ఇంటూ వ్యూ. ఈ విధంగా కూడా మనం స్టేట్మెంట్ చూసుకోవచ్చు. ఇంకా ఒకసారి ఏంటంటే అటెండెన్స్ ఎంట్రీ మళ్ళీ ఒకసారి చూస్తున్నాను. ఎందుకంటే 26th నేను డిక్లేర్ చేశాను హాలిడే అని. మళ్ళీ అది వస్తుందో లేదో జస్ట్ వీ కెన్ సీ హియర్. చూడండి సార్ ఇక్కడ హాలిడే అని సిస్టమ్ ఆటోమేటిక్గా ఇచ్చేస్తుంది. దెన్ వీ కెన్ సబ్మిట్ బటన్. ఓకే, ఇక్కడ అటెండెన్స్ వ్యూలో ఇప్పుడు మీరు చూస్తే క్లారిటీ వచ్చేస్తుంది మనకి. సారీ స్టేట్మెంట్ 31st December అకాడమిక్ ఇయర్ 16, 17. దెన్ వ్యూ ఇట్. చూడండి 2 days కంప్లీట్ అయ్యింది. దాంట్లో 1 day ఈజ్ హాలిడే, 1 day ఈజ్ ప్రజెంట్. ఓకే, దిస్ ఇస్ బార్ కోడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫీ స్టేట్మెంట్స్ కూడా అంటే ఇన్స్టాంట్ ఫీస్ కూడా మనం ఇక్కడ చేసుకోవచ్చు. దెన్ ఫీ పేమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ 101 అనే ఒక అడ్మిషన్ నెంబర్కి నేను టర్మ్ ఫీ తీసుకుందామని ప్లాన్ చేసుకుంటున్నాను. ఆటోమేటిక్ కేస్ ఆఫ్ క్లియర్గా ఉంటే అక్కడ ఇన్ఫర్మేషన్ వస్తుంది. మనం ఇక్కడ రోల్ నెంబర్ కానీ ఈ 101 అడ్మిషన్ ఏమైనా అలకేట్ ఎక్కడ చేయలేదు కనుక అక్కడ రాలేదు. ఓకే, ఫీ పేమెంట్స్ కూడా ఒకసారి ఫీ అలకేట్ చేసి చూద్దాం. ఓకే, కంప్లీట్ కన్సెషన్ వచ్చి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. ఇప్పుడు ఫీ పేమెంట్స్కి వెళ్ళాలి. అడ్మిషన్ నెంబర్ 101 టర్మ్ ఫీ 16, 17 అకాడమిక్ ఇయర్. దెన్ సబ్మిట్. చూడండి ఆటోమేటిక్గా ఫీ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. పెయిడ్ ఫీ 0. నేను ఇప్పుడు 1000 పే చేస్తున్నాను. SMS పంపించుకోవాలనుకుంటే పంపించవచ్చు, లేకపోతే లేదు. వాళ్ళ ఫాదర్కి SMS వెళ్తుంది ఎంత ఫీ పే చేసింది అనేది. ఇక్కడ ఇన్ కేస్ ఆఫ్ వేరే ఇంకేమైనా కూడా ఉన్నట్లయితే ఆటోమేటిక్గా స్టేట్మెంట్ జనరేట్ అవుతుంది. ఇక్కడ కంటిన్యూ చేయొచ్చు, ఆర్ఎల్స్ ఫైనల్ బటన్. ఆటోమేటిక్ ఈ విధంగా మనకి రిసీప్ట్ కూడా మనకి జనరేట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మీరు ఫీ పేమెంట్స్కి వెళ్ళినట్లయితే ఆ పర్టికులర్ స్టూడెంట్ యొక్క అడ్మిషన్ నెంబర్ టైప్ చేసి టర్మ్ ఫీ టైప్ చేసి అకాడమిక్ ఇయర్ చూస్ చేసుకోగానే స్టేట్మెంట్ మనకు వచ్చేస్తుంది. 1000 పే చేసేసింది. ఇందులో అంటే మనకి కంప్లీట్గా మనకి ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు సార్. రిపోర్ట్ వ్యూలోకి వెళ్ళేసి డేటా అండ్ టైం అని ఇన్ఫర్మేషన్ మనం సబ్మిట్ చేయగానే ఆటోమేటిక్గా క్యాలిక్యులేషన్స్ కూడా ఇక్కడ వచ్చేస్తున్నాయి. ఇది కంప్లీట్గా కన్సాలిడేటెడ్ రిపోర్ట్. ఓన్లీ ఇన్ అమౌంట్ ఎంత వచ్చింది, అవుట్ అమౌంట్ ఎంత డిక్లేర్ చేస్తుంది. దీంతోపాటు మేము ఒక వెబ్సైట్ని కూడా ఈ స్కూల్ మేనేజ్మెంట్ సిస్టంలో మీకు ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం సార్. థ్యాంక్ యూ అన్న.